మరొకసారి మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ఈ రోజున మరొక చిన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విషయం చిన్నది కాదు, నేను చిన్నగా చెప్తున్నాను, ఇదొకటి గ్రహించండి. అదేంటంటే భక్తిహీనత అంటే ఏంటి, మరియు భక్తిహీనత వల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయి, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 మరియు 2 వచనాలు, అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని, ఈ 2 వచనాలని బట్టి మనం అర్థం చేసుకోదగినటువంటి సంగతులు ఏంటంటే, మొదటిగా సంపూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. ఇది మొదటిది, సంపూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. సో దీని గురించి ఆయన ఏమని చెప్తాడనంటే, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను అని చెప్తున్నాడు. కాబట్టి మనం సంపూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. అలాగే రెండవది, ఆ ప్రేమను క్రియల్లో చూపించే వారం అవ్వాలి. క్రియలతో కూడినటువంటి ప్రేమ, క్రియలతో కూడిన విశ్వాసం చాలా అవసరము. తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడానికి దేవుడు ఏమని చెప్తున్నాడు, ఇది పాటించు, ఈ ప్రకారంగా నడుచుకో అంటే, చేయుము అని చెప్పిన ఆజ్ఞలు చేయాలి, చేయకు అని చెప్పిన ఆజ్ఞలు చేయకుండా ఉండాలి. సో ఇది ఏమవుద్దనంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం అవుతుంది. ఇలా పాటించడానికి మనం ఏం చేయాలంటే తగిన నిర్ణయం తీసుకోవాలి. సో ఇది మనలో ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు యొక్క ఆజ్ఞల్లో పాటించడం ద్వారా మనకి ప్రతిఫలం అయితే వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత సమర్పించుకున్న జీవితం మనం కలిగి ఉండాలి. సమర్పించుకున్న జీవితం, డెడికేటెడ్ లైఫ్ అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే మనుషులుగా మనమే డెడికేషన్ లేకపోతే మనమే ఒప్పుకోం. మన పట్ల ఎవరైనా, ఉదాహరణకి మన దగ్గర ఎవరైనా పనికొచ్చారు, పొలాల్లో పనికొచ్చారనుకోండి, ఆ పొలాల్లో పనికొచ్చినటువంటి వ్యక్తి కమిటెడ్గా పనిచేయకపోతే మనమే ఒప్పుకోం. ఎందుకనంటే అది సరైన పద్ధతి కాదని మనకు తెలుసు. అలాగే భక్తి జీవితం అనేటువంటిది ఎలాంటిది అంటే డెడికేటెడ్ లైఫ్, సమర్పించుకున్న జీవితం. అది దేవుని ఎడల మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. సంపూర్ణ విధేయత కలిగి అలాంటి సమర్పణ కలిగిన జీవితాన్ని మనం ముందు కొనసాగించాలి. తర్వాత 5వ విషయం, లేని వారికి సహాయం చేయటం. లేని వారికి అని అంటే మన ఎదుట ఉంటారు, చాలామంది ఉంటారు, దిక్కులేని వారు, అనాథలు, ఇబ్బందుల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు ఉంటారు. సో ఇలాంటి వారికి మరి దేవుని తరపున మనం సహాయం చేయాలి. సో ఇలాంటివి చేయగలిగినప్పుడు ఈ 5 విషయాలు ఏంటంటే, సంపూర్ణ హృదయంతో దేవుని ప్రేమించటం, ఆ ప్రేమను క్రియల్లో చూపించటం, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడానికి తగిన నిర్ణయం తీసుకోవటం, సమర్పణ జీవితం కలిగి సంపూర్ణ విధేయత చూపించటం, అలాగే లేని వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయటం. సో ఈ 5 లక్షణాలు భక్తి అంటే ఏంటో తెలియజేస్తాయి. సో ఇప్పుడు ఈ 5 లక్షణాలనే కాకుండా భక్తికి సంబంధించిన మరికొన్ని లక్షణాలు ఉన్నప్పటికీ, ఇటువంటి భక్తి లక్షణాలు ఎవరిలో అయితే ఉండవో, లేకుంటే కొంచెమే ఉంటాయో, తక్కువగా ఉంటాయో, వారిలో భక్తిహీనత ఉందని అర్థం. కొంతమంది కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. సో ఇలాంటి పరిస్థితుల మధ్యలో అది భక్తిహీనతగా పరిగణించబడుతుంది. సో ఇలాంటి భక్తిహీనత ఎక్కడైతే ఉంటుందో, ఆ భక్తిహీనత వల్ల ఏమవుద్ది, ఉదాహరణగా చెప్తున్నాను, ఒక 6 నెలల పాటు రక్తహీనత అనేటువంటిది మనిషిలో ఉంటే అది క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. అలాగే ఒక 6 నెలల పాటు ఎవడైనా బలహీనుడిగా ఉంటే వాడు దీర్ఘకాలిక రోగి అయి ఏమవుతాడనంటే అనేక రోగాలను తన శరీరానికి ఆహ్వానించిన వాడు అవుతాడు. కాబట్టి హీన దశ అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది, చాలా ఇబ్బందికరమైంది. కాబట్టి రక్తహీనత, భక్తిహీనత అనేటువంటి మనకి ఎలాగైతే నష్టం చేస్తాయో, భక్తిహీనత కూడా మనకి అత్యంత గొప్ప నష్టాన్ని తీసుకొస్తుంది. ఆ నష్టాన్ని దేవుడు ఏమని రాయించాడో మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రికలో ఆయన ఏమని చెబుతున్నాడంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క వారి భక్తిహీనత మీదను, వారు చేసే క్రియల మీదను దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని చెప్పాడు. అంటే మనము భక్తిహీనత కలిగి ఉంటే దేవుని కోపము, సాక్షాత్తు దేవుని కోపమే మన మీద బయలుపరచబడుతుంది. ఇంకా ఎవరు మధ్యలో మనల్ని కాపాడడానికి లేరు. మనిషికి మధ్య ఏదైనా ఉంటే దేవుడు చూస్తాడంట, దేవుడు పరిష్కరిస్తాడంట. కానీ దేవునితోనే మనం వైరం పెట్టుకుంటే మనల్ని కాపాడేవాడు ఎవడు ఉండడని మరి ఏలి దగ్గర మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోగలిగితే కనుక భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత అనేటువంటిది వస్తుంది. అది డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి వచ్చేస్తుంది. మనం ఊహించని రీతిలో, మనం భరించలేని రీతిలో మన మీదకి వస్తుంది. కాబట్టి
తీతు పత్రికలో ఆయన ఏమని హెచ్చరించాడు? తీతు పత్రిక 2:11 కృప ప్రత్యక్షమైంది. కృప ప్రత్యక్షమై మనకి ఏమని బోధించింది అని అంటే, మీరు భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలని మనకు బోధించింది. ఎందుకనంటే భక్తిహీనుల మీదకి రాబోయేటువంటి ఉగ్రత చాలా భయంకరమైంది కనుక ప్రియమైన దేవుని వర్లారా, మీరు ఆలోచించవలసినటువంటి ఒక ప్రధానమైన విషయం, భక్తిహీనత మనకు చాలా ప్రమాదకరము. కాబట్టి భక్తి యొక్క క్రియలు మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి భక్తి యొక్క క్రియల్లో మనం ముందుకెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని ఆశిస్తూ ఉన్నాను, కోరుతూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను.